యువతను మురిపించను. ఉద్యోగులకు రిటైర్మెంట్ పింఛన్ వస్తుందని మనకందరికీ తెలుసు. అయితే ఏ వృత్తిలో ఉన్న నిరుపేదలకైనా సరే ప్రతి నెల పింఛన్ వచ్చే పథకాన్ని అటల్ పింఛన్ యోజన పేరుతో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా అమలు చేస్తూ ఉంది. ఇందులో చేరి బ్యాంకు లేదా పోస్టాఫీస్ పొదుపు ఖాతా ద్వారా నెలవారీ చందా చెల్లిస్తే 60 ఏళ్ల వయసు వచ్చినప్పటి నుంచి పింఛన్ తీసుకోవచ్చన్నమాట. అసంఘటిత రంగ కార్మికులకు, తక్కువ ఆదాయం కలిగిన వారికి వృద్ధాప్యంలో ఆర్థిక భరోసా కల్పించేందుకు అటల్ పెన్షన్ యోజన తీసుకొచ్చారు. అయితే ఇందులో 18 నుంచి 40 ఏళ్ల మధ్య వయసు ఉన్నవారు ఈ పథకంలో చందాదారులుగా చేరవచ్చు. కాగా 25 ఏళ్ల లోపు వయసున్నవారు ఇందులో పెద్ద సంఖ్యలో చేరుతూ ఉన్నారన్నమాట. గత 10 ఏళ్లలో అటల్ పెన్షన్ యోజన పథకంలో చందాదారులుగా చేరే వారిని వయసుల వారీగా పరిశీలిస్తే 18 నుంచి 25 ఏళ్ల వయసు ఉన్నవారు 9 రెట్లు పెరిగారు. ఈ పథకాన్ని కేంద్రం ప్రారంభించిన తొలి ఏడాది 2015-2016లో 7.23 లక్షల మంది అయితే చేరారనమాట. ఇక 2024-25లో 54 లక్షల మంది చేరారనమాట. గత ఏడాది 2025-26 ఆర్థిక సంవత్సరంలో 1.35 కోట్ల మంది పథకాలు అయితే ప్రజెంట్ అయితే చేరారనమాట. అటల్ పెన్షన్ యోజన పథకం ప్రారంభించినప్పటి నుంచి 2006 మే వరకు కూడా దేశవ్యాప్తంగా 9 కోట్ల మంది సభ్యులుగా చేరారు. వీరు నెల కట్టిన చందా నిధులు 54,000 కోట్లు చేరాయి. అత్యధికంగా ఉత్తరప్రదేశ్లో ఎక్కువ మంది ఉన్నారు, బీహార్లో తర్వాత ఉన్నారు. మహారాష్ట్రలో 58 లక్షలు, ఏపీలో 40 లక్షలు, తెలంగాణలో 28 లక్షల మంది అయితే ఇప్పటికే ఏపీ ఇందులో చేరారన్నమాట. ఇది ఎవరి కోసం అంటే 18 నుంచి 40 ఏళ్ల మధ్య వయసు కలిగిన భారత పౌరులు ఎవరైనా సరే ఈ పథకంలో చేరవచ్చు. చందాదారుడికి 60 ఏళ్ల వయసు చేరిన తర్వాత ప్రతి నెల పింఛన్ అయితే ప్రభుత్వం ఇస్తుంది. ఎంత పింఛన్ వస్తుందనేది చందాదారుని వయసు, నెలవారీ చందాపై ఆధారపడి ఉంటుందన్నమాట. ప్రధానమంత్రి మనకి ఏదైతే అటల్ పెన్షన్ యోజనలో చేరాలంటే పోస్టాఫీస్ లేదా బ్యాంకు పొదుపు ఖాతా తప్పనిసరిగా ఉండాలి. దేశంలో ఎక్కడ నివసిస్తున్న బ్యాంకు ఖాతా ద్వారా ఆటో డెబిట్ విధానంలో చందానైతే కొనసాగించవచ్చు. 2022 అక్టోబర్ 1 నుంచి ఆదాయ పన్ను చెల్లింపుదారులు కొత్తగా ఈ పథకంలో చేరేందుకు అనర్హులన్నమాట. దరఖాస్తు ప్రక్రియ పూర్తయిన తర్వాత సభ్యుడికి పర్మనెంట్ రిటైర్మెంట్ అకౌంట్, ప్రాన్తో పాటు నమోదు ధృవీకరణ రసీదు కూడా జారీ చేస్తారనమాట. వృద్ధాప్యలో స్థిరమైన ఆదాయం కోరుకునే అసంఘటిత రంగ కార్మికులు, తక్కువ ఆదాయం వర్గాలకు సంబంధించి ఈ పథకం ఎంతగానో ఉపయోగపడుతుందన్నమాట. సో మొత్తంగా చూసుకున్నట్లయితే ఉదాహరణకు 1000 రూపాయల పెన్షన్ కోసం 18 ఏళ్ల వయసులో చేరితే నెలకు 42 రూపాయల చొప్పున చెల్లించాలి. అదే 25 ఏళ్ల వయసులో ఈ పథకంలో చేరితే నెలకు 76 రూపాయలు చెల్లించాలి. ఇంకా 30 ఏళ్లకు ఈ పథకం చేరితే 30 ఏళ్ళు ఈ పథకం చేరితే 116 రూపాయలు, 40 ఏళ్ళకి ఈ పథకంలో చేరితే 291 రూపాయలు చెల్లించాలి. బ్యాంకుకు వెళ్ళి ఖాతాదారుడి వయసు వివరాలు చెబితే నెల ఎంత చందా చెల్లించాలని వారైతే చెప్తారనమాట. సో ఈ విధంగా ఏపీ, తెలంగాణలో ఉన్న వారికి బాగా మంచి అవకాశం. దేశవ్యాప్తంగా ఇదైతే పనిచేస్తుంది. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని